వింతగను బెత్లెహేమందునా చెంత చేరెను రండి సార్వజనాంగమా సంతసమందుమా చెంత చేరెను రండి సార్వజనాంగమా సంతసమందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు విను దేవుడు నన్ను మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి దేవుడు మా బిడ్డల్ని మమ్మల్ని సజీవ రెక్కల కింద భద్రపరుచుకుని సంవత్సరం అంతా మాకు కాపుదలుగా ఉండి దేవుడిచ్చిన ఆరోగ్యమేనండి. మాకు దేవుడిచ్చిన శక్తే, దేవుడిచ్చిన బలమే మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నాడు దేవుడు. మాకు ఏమీ లేకపోయినా, మాకు ఎవరో ఇచ్చేవాడు లేకపోయినా మమ్మల్ని పోషిస్తున్నాడు దేవుడు. అలాగే మా పెద్ద అబ్బాయి ఇక్కడ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టుకున్నాడు. దేవుడికే స్తుతులు. ఎన్ని స్తుతులు చెప్పినా తక్కువే దేవుడికి. అలాగే మా చిన్న అబ్బాయిని కూడా కాపాడుతున్నాడు. ఆ బిడ్డ రేత్రానిగా పగలానిగా ఆ బిడ్డ ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్తాడండి. అక్కడ వాళ్ళు ఫోన్ చేయగానే వెళ్ళిపోతాడు. ఆ బిడ్డకు కూడా కాపుదలు ఇచ్చి దేవుడు ఆ బిడ్డను కూడా మందిరానికి నడిపించాలి, ఆ బిడ్డను కూడా రక్షణలోకి రావాలి అని మీ అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా పెద్ద అబ్బాయి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇద్దరు పిల్లల గురించి, అరినాన్న గురించి, అబ్బాయి గురించి కూడా ప్రార్థనలో పెట్టండి మీ అనుదినం ప్రార్థనలో. అలాగే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. ఎంతో కాపుదాలు ఇచ్చి నన్ను నిలబెట్టుకున్నాడండి. ఆపరేషన్ జరగకుండా నన్ను నిలబెట్టాడు. దేవుడికే స్తుతులు. అలాగే మీ అందరికీ నా వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించండి. నా వందనాలు. మీ అందరికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అసలు బ్లడ్ తక్కువ ఉన్నా సరే దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. ఇదంతా దేవుడి కృపేనండి. దేవుడి అమ్మగారి ప్రార్థన వల్ల, దేవుడి కృప వల్ల నేను ఇలా ఉన్నానండి సజీవంగా. అయితే దేవుడిలో లేకపోతే మేము ఏమైపోలేమండి. దేవుడు రక్షించుకున్నాడండి మమ్మల్ని. మా అమ్మగారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ సంవత్సరం అంతా కాపాడుకున్నాడు. మాకు పనులు లేకపోయినా సరే దేవుడు పోషిస్తున్నాడండి మమ్మల్ని. ఇదే నేను చెప్పేది సాక్షి. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మాకు యజమానిగా మీది కూడా మేము జరుపుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ నెలంతా కూడా నిజంగా నైనా ప్రతి ఒక్కరు ప్రపంచ యావత్తు నేను స్తుతించి ఆరాధిస్తున్నారయ్యా. ఈ కేక్ కట్ చేస్తుండగా తండ్రి నాయన ఈ కుటుంబం కూడా ఎంత మధురంగా ఈ కేక్ ఉంటుందో, వాళ్ళ జీవితాలు అంత మధురంగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించారు. మన పాపాలు పరిహారింపను కన్య మరియమ్మ గర్భన పుట్టెను. ఇదిగో భయపడక వినుడి నా వత మహా సంతోషకరమైన సువార్త. ఇదిగో భయపడక వినుడి నా వత మహా సంతోషకరమైన సువార్త. అన్నవారించే ప్రకటించే నా వార్త, అన్నవారించే ప్రకటించే నా వార్త. ప్రభు మహిమతో బాసిలే ప్రభుదూత మన యేసన్న ఈ దినం పుట్టెను. మన పాపాలు పరిహారింపను కన్య మరియమ్మ గర్భన పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ
మొదలు పెట్టుకుంటాను. అందరూ చాలా బాగుంది ఆ కేక్. అది దానం అసలు మొత్తం తినేసాడు ఆ రోజు. మీది తినేసాడు. మా ఆడికని తీసుకెళ్ళా కావని గడికి, అది కూడా ఇవ్వాలి ఆడికి. ఈడ తినేసాడు మొత్తం. ఎదురు చూస్తున్నాడు మేము వెళ్ళేసరికి. బిర్యానీ తీసుకెళ్ళినా బాగుంది అనిపించింది నాకు. ఆకలి వేస్తుంది, ఏం తెచ్చావు అంటున్నాడు అలాగానే 1:30కి. బిర్యానీ తెప్పి 1:30 మళ్ళీ ఏమో రాయేష్ మళ్ళీ అయ్యో ఇంటికాడ వచ్చినా పోయేదాన్ని 7 జాబులు ఇచ్చారు ఇవన్నీ ఇచ్చారని చెప్పేసి వచ్చినా పోయేదాన్ని. ముఠా కట్టుద్ది కదా కాదు ఇప్పుడు ఒకళ్ళు ఎక్కించుకురావాలి. కుమారం పని కదా ఒకటే వెళ్ళింది పని. నాకే వద్దు. నిన్న పుష్పవతి గారు వచ్చారండి. మణిగారు రేపు గోడ మీద ఉన్నాయేంటి? అమ్మమ్మ ఎక్కడ మర్చిపోయింది. నేను మరి అక్కడే ఉన్నాను. జనవరి 1 నుంచి